ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలండి. నిర్గమాకాండం మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. నిర్గమాకాండం మొదటి అధ్యాయం. నిర్గమాకాండం మొదటి అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చదువుతాను. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. మరొకసారి చదువుతాను. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. ఐగుప్తీయులు ఇశ్రాయేలీల్ని శ్రమలు పెట్టారు. శ్రమ పెట్టిన కొలది వాళ్ళు అత్యధికముగా ప్రబలిరి, విస్తరించి ప్రబలిరి అని చదువుతున్నాం. వాళ్ళు తక్కువైపోవాలి, వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళు బలమైన జనంగా ఉండకూడదు, వాళ్ళు ఎప్పటికీ మనకి బానిసలుగానే ఉండాలి అనే ఉద్దేశంతో ఐగుప్తీయులు ఫరో మాటను బట్టి వాళ్ళు చాలా శ్రమల పాలు చేశారు. ఎంత శ్రమ పెడితే వాళ్ళు అంతగా అభివృద్ధి చెందినట్లు మనం చూస్తున్నాం. ఆధ్యాత్మికంగా మన జీవితాలకు వీటిని అన్వయించుకుంటే మనం కూడా మనకు కూడా శ్రమలు, కష్టాలు, బాధలు ఉంటేనే మంచిది. శ్రమలు మనకెన్నో మేళ్ళు చేస్తాయి. శ్రమలు మనకెన్నో మేళ్ళు చేస్తాయి. శ్రమల వల్ల కలిగేటువంటి మేళ్ళేంటో అని మనం అలా ఆలోచన చేస్తే, శ్రమ మనలో ఉన్నటువంటి మస్టును తీసేస్తుంది, మనలో ఉన్న లోపాలను సవరిస్తుంది. సామెతల గ్రంథకర్త సామెతల గ్రంథంలో 25వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక మాట చెప్తున్నారు. సామెతలు 25:4, వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. వెండిలో మస్టు తీసివేసిన ఎడల, వెండిలో మస్టు తీసేసాకే దాన్ని ఒక ఆభరణంలాగా, దాన్ని ఒక వస్తువులాగా, దాన్ని ఒక పాత్రలాగాను తయారు చేస్తారు. వెండిలో మస్టు తీసివేయకపోతే దాన్ని వస్తువుగా తయారు చేయడానికి కుదరదు. కాబట్టి వెండిలో మస్టు తీసేయాలి. తీసేసాకే దాన్ని పాత్రగా తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. మస్టు పోవాలి అంటే పుటము వేయాలి. పుటము దేని ద్వారా వేస్తారు? పుటం ఏమన్నా ఎందులో వేస్తారు? అగ్నిలో అన్నమాట. కాబట్టి శ్రమలు రావడం మనకు చాలా ప్రయోజనకరం. 119వ కీర్తన రాసిన భక్తుడు అంటారు 67వ వచనంలో, 119వ కీర్తన 67వ వచనం చదువుతాను. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమ కలగక ముందు నేను త్రోవ తప్పిపోయాను, ఇప్పుడు నీ వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నాను అంటున్నారు. పేతురు గారు తన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చదివితే, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. శరీర విషయంలో శ్రమపడిన వాడు
శరీరమందు జీవించిన మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక ఉండును. శరీరమందు మనం శ్రమలు అనుభవిస్తే అవి ఎంతకాలమైనా కావచ్చు. శ్రమలు అనుభవించిన తర్వాత ఆ శ్రమలలో కాస్త అభ్యాసం కలుగుతుంది కాబట్టి శ్రమ పొందిన తర్వాత మిగిలిన కాలంలో వాళ్ళు ఇంక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకోరంట. ఆ శ్రమ వల్ల వాళ్ళు దేవునికి ఇష్టానుసారంగా నడవడం నేర్చుకుంటారు. అది అభ్యాసం అవుతుంది. శ్రమ లేనప్పుడు కూడా వాళ్ళు దేవునికి ఇష్టలుగానే బ్రతుకుతారనమాట. ఇక పాపం జోలికి పోరు. ఎందుకంటే పాపం వల్ల వచ్చేది శ్రమ. ఇక్కడ శ్రమ కలగడం వల్ల మనం మనుజాసలను అనుసరించకుండా దేవుని ఇష్టానుసారంగానే నడుచుకుంటాం. పాపంతో ఇంకా జోక్యం చేసుకోం, పాపంతో కలిసిపోం. కాబట్టి శ్రమలు మనలో ఏదైనా మస్ట్ ఉంటే పోగొడుతుంది. శ్రమ వచ్చిన తర్వాత మన విశ్వాసం బలపడుతుంది. శ్రమ వచ్చిన తర్వాత మన విశ్వాసం అభివృద్ధి పొందుతుంది. శిష్యులు యేసుక్రీస్తు ప్రభుతో దోణిలో ప్రయాణం చేసి వెళ్తున్నారు. పెద్ద తుఫాన్ రేగింది, వాళ్ళ దోణి మీద కొట్టింది. దాని నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ విడుదల పొందడం వాళ్ళకి అసాధ్యమైంది. వారు ఏం చేయలేకపోయారు. ఎందుకు చేతగాని వారిలాగా మిగిలిపోయారు. కాబట్టి వాళ్ళు మొర్రపెట్టారు ప్రభుకి, ప్రభువా మేము నశించిపోతున్నాం అని. చూడండి, ఇక్కడ వాళ్ళ పడిన శ్రమ వారు ప్రార్థన చేసేటట్లుగా వాళ్ళని ప్రోత్సాహపరిచింది. మొదటిది, పాపం మనలో ఉన్న మస్టును తీసేస్తుంది, మనల్ని పవిత్రులుగా చేస్తుంది, పాపం జోలికి వెళ్లకుండా మనల్ని ఆపుతుంది. రెండవది, వారు మొరపెడుతున్నారంట. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనం చదువుతాను. యెషయా 26:16. యెహోవా, శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దేన ప్రార్థనలు చేసిరి. కాబట్టి శ్రమలో దేవుని పిల్లలు విశేషంగా ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. అంటే శ్రమ ప్రార్థనకు మనల్ని నడిపిస్తుంది. ప్రభు సన్నిధానానికి, ప్రభు దగ్గరకి మనల్ని చేరుస్తుంది. ఇంకా మనం చూస్తే ఆ శ్రమలో వాళ్ళు దేవుని యొక్క మహాశక్తిని తెలుసుకున్నారు. ప్రభు లేచి గాలిని, సముద్రాన్ని గర్దించాడు, మిక్కిలి నిమ్మలం అయిపోయాయి. అప్పుడు వాళ్ళందరూ ఏమనుకున్నారు? ఈయన ఎలాంటి వాడో, గాలి సముద్రం కూడా ఈయనకి లోబడుతున్నాయని చెప్పి ఆశ్చర్యపడ్డారు. అంటే దేవుని యొక్క మహాశక్తిని వారు గుర్తించగలిగారు. అంటే వాళ్ళలో విశ్వాసం బలపడిందనమాట. వాళ్ళ విశ్వాసం బలపడింది. కాబట్టి శ్రమలు అవసరం. శ్రమల్లో దేవుని పిల్లలు బహుగా విస్తరించడం మనం చూస్తున్నాం. ప్రబలారంట, విస్తరించారు. ఇంకా ఈ శ్రమల వల్ల మనం ఉన్నతమైన స్థితిలోనికి వస్తాం. యోబు గారు అంటారు కదా, 23వ అధ్యాయం, యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనపడుతున్నట్టు. సువర్ణం వలె కనపడతాను. యోబు ఆ శ్రమల తర్వాత 42వ అధ్యాయంలోకి వస్తే రెండంతల ఆశీర్వాదాలు పొందినట్టు
మనం చూస్తా ఉన్నాం. కాబట్టి శ్రమలు మనల్ని ఉన్నత స్థితికి నడిపిస్తాయి. శ్రమలు మనల్ని ఉన్నతమైన స్థితికి నడిపిస్తాయి, ఉన్నతమైన ఫలితాలను ఇస్తాయి. యోసేపు శ్రమపడిన తర్వాతే సింహాసనాన్ని అధిష్ఠించాడు. దావీదు కూడా శ్రమలు అనుభవించిన తర్వాతే రాజ్య పరిపాలకుడయ్యాడు. కాబట్టి శ్రమ ఒక దీవెన అన్నమాట. శ్రమ ఒక దీవెన. ఇంకా శ్రమల వల్ల, ఐదవదిగా, శ్రమల వల్ల విశ్వాసులు బహుమానాలు పొందుతారు. శ్రమల వల్ల విశ్వాసులు బహుమానాలు పొందుతారు. పేతురు తన పత్రికలో అదే అంటారు. మొదటి పత్రిక 1 అధ్యాయం 6-7 వచనాలు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. నశించిపోయే సువర్ణం అగ్ని పరీక్ష చేత, అగ్ని వలన శుద్ధి చేయబడుతుంది. దానికంటే అమూల్యమైనది మనలో ఉన్నటువంటి విశ్వాసం. కాబట్టి ఈ శోధనల చేత విశ్వాసంతో ఈ పరీక్షల్లో నిలిచి ఇవన్నీ సహించినప్పుడు ప్రభు ప్రత్యక్షమైన దినాన మనకు మహిమ ఘనత కలుగుటకు కారణమవుతుంది అంటారు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదువుతాం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. మరణం వరకు నమ్మకంగా ఉంటే జీవ కిరీటం పొందుతాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాలు చూస్తే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. చూడండి ఎన్ని గొప్ప ఫలితాలు ఉన్నాయో శ్రమల వల్ల. శ్రమపడే వారికి కలిగేటువంటి ఫలితాలు ఇవన్నీ. కాబట్టి శ్రమల్లో ఏమాత్రం కృంగిపోకుండా ధైర్యంగా ఉండాలి. ఆ శ్రమలన్నిటిని అనుభవించడం ద్వారా మనం దైవ ఆశీర్వాదాలు పొందగలం. ఇంకా మనం చూస్తే 15వ వచనం నుంచి, నిర్గమాకాండం 1వ అధ్యాయం 15వ వచనం నుంచి 22వ వచనం వరకు ఇశ్రాయేలీయుల యొక్క సంతానం, అలాగే షిఫ్రా పూయా అనేటువంటి 2 మంత్రస్నానాల గురించి మనం ఈ వచనాల్లో చూస్తాం. ఐగుప్తు రాజు షిఫ్రా పూయా అనే 2 మంత్రస్నానాలని ఏర్పాటు చేశాడు. వాళ్ళతో మాట్లాడాడు. వాళ్ళతో మాట్లాడి కాన్పు పీటల మీద మీరు పురుడు పోసేటప్పుడు మగవాడైతే వాడిని చంపేయండి, ఆడపిల్ల అయితే దాన్ని బ్రతకనివ్వండి అని చెప్పాడు. వీళ్ళు మంత్రస్వాములు. 15వ వచనం చూడండి. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని
కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాడిని చంపుడి, ఆడుదని ఎడల దాన్ని బ్రతుకునీయుడని వారితో చెప్పాను. ఇప్పుడు ఇక్కడ ఫరో ఈ మంత్రసానులు ఇద్దరితో మాట్లాడుతున్నాడు. మగపిల్లడైతే చంపేయండి, ఆడపిల్ల అయితే బ్రతకనివ్వండి. ఆలోచించేయండి. ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తీయులు ఇలాగా ఎన్నో రకాలుగా శ్రమలు పడుతూ ఉన్నారు. అయినా సరే ఆ శ్రమల్లో వాళ్ళు అభివృద్ధి పొందుతూ మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు వెట్టి పనులు చేయించారు, ఎన్నో పనుల్లో కఠినమైన సేవ వాళ్ళతో చేయించుకున్నారు, అయినా వాళ్ళు ప్రబలారు, అభివృద్ధి చెందారు. ఇప్పుడు రెండవది ఏమంటున్నారు? చాలా కుయుక్తిగా మగపిల్లలను చంపేయమని మంత్రసానులతో చెబుతున్నాడు. అంటే ఇశ్రాయేలుని అభివృద్ధి చెందడం ఫరోకి ఏమాత్రం ఇష్టం లేదు. పురుషులను చంపేస్తే క్రమక్రమంగా ఇశ్రాయేల్ వంశాలన్నీ లేకుండా పోతాయి కదా, అది వాడి ప్లాన్. ఇదే సాతాను ఫరోలో పెట్టినటువంటి ఆలోచన అన్నమాట. ఎందుకంటే ఇశ్రాయేలీల్లో నుంచి విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు వస్తాడు కాబట్టి యేసుక్రీస్తు రాకుండా ఆ వంశాలను నాశనం చేయగలగాలి, అప్పుడు ఆయన రాకుండా ఉంటాడని సాతాను యొక్క ఉద్దేశం. కానీ వాడి కార్యాలు ఎప్పటికీ కొనసాగవు. నేటి దినాల్లో కూడా దేవుని పిల్లల్ని నాశనం చేయాలని సాతాను విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుతూ ఉన్నాడు అంటాడు పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 8-9 వచనాలు. భయంకరమైనటువంటి శ్రమలు కలిగిస్తూ సంఘాలను పాడు చేయాలని వాడు ఉద్దేశిస్తాడు, కానీ వాడి కార్యాలు ఎప్పటికీ ఫలించవు. ఎందుకంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు సంఘాన్ని, దేవుడే కాస్తున్నాడు, కాపరులను నియమించాడు, వాక్యాన్ని ఇచ్చాడు, ఆత్మ నింపుదల ఇచ్చాడు, ఆ రీతిగా కాపాడుతున్నాడు. అయితే చాలాసార్లు చాలా చోట్ల మనం చూసేదంటే సంఘాలు ఎక్కువగా స్త్రీలు కనపడతారు, పురుషులు ఉండరు. దేవుని సేవలో ఎక్కువగా ఉపయోగపడాలంటే పురుషులు ఉపయోగపడగలరు, కాబట్టి పురుషులు అధికంగా ఉండాలి. కానీ విచారం ఏంటంటే స్త్రీలు ఎక్కువగా ఉంటారు. అంటే స్త్రీలు ఎక్కువ ఉండకూడదని కాదని అభిప్రాయం. పురుషులు కూడా ఉంటే ఇంకా ఎక్కువగా దేవుని పరిచర్య విరివిగా సాగుతుంది. అయితే ఇక్కడ ఫరో ప్రయత్నం కొనసాగలేదు. కారణం, ఆ మంత్రసానులు అంటే దేవునికి భయపడ్డారంట. 17వ వచనం. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా అంట. మంత్రసానులు దేవునికి భయపడ్డారు. రాజాజ్ఞ కంటే కూడా, రాజు కంటే కూడా దేవుడు గొప్పవాడు, రాజాజ్ఞ కంటే కూడా ఆ దేవునికి మనం భయపడాలని వాళ్ళు దేవునికి భయపడ్డారంట. ఫరో అలా ఆజ్ఞ ఇచ్చినా కానీ దేవుడు దాన్ని కొనసాగనివ్వలేదు. సైతాను మనల్ని నాశనం చేయాలని చూసినప్పుడు దేవుడే మనకు కాపుదల ఇచ్చి భద్రత ఇచ్చి మనల్ని కాపాడుతాడనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ మంత్రసానులు రాజాజ్ఞకు భయపడి రాజు చెప్పినట్లు చేయలేదు, వాళ్ళు దేవునికి భయపడ్డారు, రాజాజ్ఞను తోసివేశారు. అంటే వాళ్ళు రాజు కంటే దేవుణ్ణి ఎక్కువగా గనపరిచారు. ఈ దినాల్లో మనం కూడా మనుషుల కంటే, రాజుల కంటే, అధికారుల కంటే దేవుణ్ణే మనం ఎక్కువ గనపరచాలి. మనుషులను చూసి భయపడి చాలామంది దేవుడు చెప్పిన పనులు చేయకుండా మానేస్తూ ఉంటారు, మనుషులు చూసి భయపడుతూ ఉంటారు. యేసుక్రీస్తు కాలంలో కూడా అధికారులు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును అధికంగా ఆశించారు. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త
12వ అధ్యాయం 42-43 వచనాలు చదువుతాను. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచిరి గాని సమాజంలో నుండి వెలివేయబడుదుమేమో అని పరిచయులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా కోరుకున్నారు అని మనం చదువుతాం. అయితే దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఉన్నటువంటి ముగ్గురు యవనస్తులు, అనన్య, అజర్య, మిషాయేల్, షడ్రకు, మేషకు, అబేద్నెగో, ఈ ముగ్గురు వాళ్ళు ఎంత ధైర్యంగా చెప్పారు చూడండి. మా దేవునికి తప్ప మేము ఎవ్వరికి మొక్కం, నమస్కరించమని చెప్పారు. వాళ్ళు ఆ రాజు కంటే కూడా దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే మనం కూడా మనుషుల కంటే కూడా దేవునికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అలా చేసినందువల్లే దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాడంట. 20-21 వచనాలు మనం చూస్తాం. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలం. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. వారికి వంశాభివృద్ధిని కలుగజేశాడు. మన దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడండి. మనం దేవుని పట్ల నమ్మకంగా ఉన్నట్లయితే, ఆయనకు భయపడి జీవించినట్లయితే ఆయన మనకు తప్పక మేలు చేస్తాడు. తప్పక మేలు చేస్తాడు. 34వ కీర్తన 10వ వచనాన్ని చదువుతాను. సింహపు పిల్లలు లేమి గలవ ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదంటే, సింహపు పిల్లలైనా పస్తుంటాయేమో, సింహపు పిల్లలకైనా ఆహారం దొరక్కపోద్దేమో. సింహం అడవికి రాజు అండి, దానికి ఆహారం కొదువు ఉంటుందా? ఉండదు. ఒకవేళ అవైనా ఆహారంలో కొదువుగా ఉంటాయేమో, వాటికి లోటు కలుగుద్దేమో, కానీ దేవుని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అంటాడు. ఇంకా మనం చూస్తే హెబ్రీ స్త్రీల గురించి మంత్రసానులు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని మనం చూస్తున్నాం. ఏమంటున్నారు వాళ్ళు? 17-18 వచనాల్లో, అయితే మంత్రసానులు దేవునికి భయపడే ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకునేగా ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతుకునిచ్చితిరి? ఈ పని ఎలా చేసితిరి అని వారిని అడిగాడు. అందుకు ఆ మంత్రసానులు ఏమన్నారు? అయ్యా, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వాళ్ళు కాదు, వాళ్ళు చాలా చురుకైన వాళ్ళు. మంత్రసాని వారి దగ్గరికి వెళ్ళక ముందే వారు ప్రసవించి ఉంటున్నారు అని ఫరోతో చెప్పారు. హెబ్రీ స్త్రీలను గురించి మంత్రసానులు ఇచ్చిన సాక్ష్యం, వాళ్ళు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు. వాళ్ళు ఐగుప్తు స్త్రీల వంటి వాళ్ళు కాదు. మనం కూడా ఇలాగే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజల వలె కాకుండా, ఈ లోకంలో జనులు ప్రవర్తించేటట్టు మనం ప్రవర్తించకుండా, మనం ప్రత్యేకమైన వారంగా ఉన్నాము అనే సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే లోకంలో నుండి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చేర్పేస్తుంది అనే వాక్యంలో ఉంది, కొరింథీ మొదటి పత్రిక 15:34. కాబట్టి లోకానుసారంగా లోకస్తులు నడిచినట్లుగా మనం నడవకూడదు. లోకస్తులు నడిచినట్టుగా మనం నడవకూడదు. మనలో ప్రత్యేకత ఉండాలి. మనం ప్రత్యేకమైన పిల్లలం, దేవుని ప్రజలం, దేవుని బిడ్డలం.
కాబట్టి మనలో ప్రత్యేకత ఉండాలి. ఇర్మియా గ్రంథంలో 10వ అధ్యాయంలో 2వ వచనంలో ఏమనుందో చూడండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇర్మియా 10:2, అన్యజనుల ఆచారములను అభ్యసించకుడి అంటాడు. రోమాపత్రిక 12వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు అంటాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరించకండి, దేవుని చిత్తాన్ని అనుసరించండి అంటాడు. ఈ ప్రత్యేకత దేవుని పిల్లలైనటువంటి మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వాళ్ళు కాదు, మనం లోకస్తుల వంటి వారమే ఉండకూడదు. ఇంకా వాళ్ళు అంటారు, వాళ్ళు చురుకైన వారు అంటున్నారు. వాళ్ళు చురుకైన వారు. చురుకుగా నుండుట గొప్ప భాగ్యం అంటాడు సామెతల గ్రంథకర్త. సామెతల గ్రంథం 12:24లో, సామెతలు 12వ అధ్యాయం 24 వచనం, శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయాల్సి వస్తుంది. 27వ వచనం, సోమరి వేటాడినా పట్టుకోడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము అంటాడు. కాబట్టి చురుకుదనం ఉండాలి. చురుకుగా ఉండడం గొప్ప భాగ్యం. కొంతమంది సోమరులుగా ఉంటారు. సోమరులు వెట్టి పనులు చేయాల్సి వస్తుంది. అయితే చురుగ్గా ఉండాలి. హెబ్రీ స్త్రీలు ఎలాంటి వాళ్ళంట? చురుకైన వారు. ఇంకొక చోట అంటాడు, యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అంటాడు. ఇంకా సామెతల గ్రంథకర్త అంటాడు, పనిలో జాగు చేసేవాడు నష్టము చేసేవాడికి సోదరుడు అంటాడు. కాబట్టి మనం దేవుని పనిలో, అన్ని పనుల్లో చురుగ్గా ఉండాలి. చురుగ్గా ఉండడం వల్ల ప్రయోజనం. ఇంకా 22వ వచనంలో మనం చూస్తే, అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతుకునీయుడని తన జనులందరికీ ఆజ్ఞాపించును. దేవుని పిల్లల్ని, ఇశ్రాయేలుని నాశనం చేయాలని ఫరో యొక్క 3వ ప్లాన్ ఇది. మొదటి ప్లాన్ ఏమో శ్రమలు పెట్టాడు, కఠినమైన సేవ చేయించాడు. అయినా సరే దేవుని పిల్లలు అంతకంతకు ప్రబలారు. రెండవది, మగపిల్లలను చంపండి, ఆడపిల్లలను బ్రతకనేయండి అని మంత్రసానులకు చెప్పాడు. మంత్రసానులు దేవునికి భయపడి దేవుని చిత్తాన్ని జరిగించారు, కానీ ఫరో చెప్పినట్లు వాళ్ళు చేయలేదు. అది కూడా కొనసాగలేదు. ఇప్పుడు 3వ ప్లాన్ అన్నమాట, హెబ్రీల్లో పుట్టిన ప్రతి కుమారుణ్ణి నదిలో పాడేయాలి. అది జనులందరికీ, ఐగుప్తీయులందరికీ ఆ ఫరో ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఇది కూడా కొనసాగలేదు. ఇది కూడా పూర్తిగా సాఫల్యత సాధించలేకపోయారు. అయితే కొంతవరకు కొంతమంది బిడ్డలు చనిపోయినట్టు మనం చూస్తాం. మోషే జన్మించిన దినాల్లో ఈ ఆజ్ఞ ఫరో జారీ చేశాడు. ఇశ్రాయేల్ని విడుదల పొందే సమయానికి మోషే వయసు ఎంత? 80 సంవత్సరాలు. ఫరో చెప్పినటువంటి ఆజ్ఞ కొనసాగితే విడుదల సమయానికి 80 సంవత్సరాల వయసు గలవాళ్ళు అంత పెద్ద ఎక్కువ మంది ఉండకూడదు. కానీ విడుదల సమయానికి 20 నుంచి 80 ఏండ్ల వయసు కలిగిన వాళ్ళు, కాలుబలంగా లెక్కించబడినటువంటి వాళ్ళు ఎంతమంది? 6,03,550 మంది. 6,03,550 మంది. విడుదల పొందే సమయానికి 20 ఏళ్ల వయస్సు కంటే ఎక్కువ ఉన్న వాళ్ళ యొక్క లెక్క అన్నమాట అది.
సంఖ్యాకాండం 1వ అధ్యాయంలో 46వ వచనంలో ఉంటుంది ఆ మాట. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 46వ వచనం. లెక్కింపబడి 6,03,550 మంది అయ్యారు. 6,03,550 మంది. ఈ మూడో ప్రయత్నంలో కూడా ఫరో ఓడిపోయాడు. వాడి యొక్క తంత్రాలు ఏవి కొనసాగలేదు. మగపిల్లలందరినీ నాశనం చేయాలనేటువంటి ఆలోచన ఎందుకు అపవాది కలిగించాడు? ఇశ్రాయేల్ వంశమే లేకుండా చెయ్యాలి, అది వాడి ప్లాన్. అయినా అది కొనసాగలేదు. రాజుల కాలంలో కూడా సాతాను అతల్యాలు ప్రవేశించి రాజకుమారులందరినీ నాశనం చేయించాడు. రాజుల 2వ గ్రంథం 11వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 11వ అధ్యాయం. మొదటి నుంచి. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందినని తెలుసుకొని లేచి రాజకుమారులందరినీ నాశనము చేశాను. రాజైన యెహోరాము కుమార్తెయు అహజ్యాకు సహోదరియునైన యెహోషబా అహజ్యా కుమారుడైన యోవాషును హతమైన రాజకుమారుల్లో కూడా చంపబడకుండా అతని రహస్యంగా తప్పించను గనుక వారు అతని దాదిని పడక గదిలో అతల్యాకు మరుగుగా ఉంచి ఉండుట చేత అతడు చంపబడకుండాను. అతల్యా దేశము నేలుచుండగా ఇతడు 6 సంవత్సరములు యెహోవా మందిరమందు దాదితో కూడా దాచబడి ఉండేది. రాజకుమారులందరినీ చంపేసిందంట. అయితే ప్రభు కృపచేత యోవాషు మాత్రం దాచబడ్డాడు. ఎందుకంటే ఆ గోత్రంలో నుంచే, యోధా గోత్రంలో నుంచే ఎవరు రావాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు రావాలి. అంటే యేసుక్రీస్తు రాకుండా చెయ్యాలని వాడి యొక్క ప్లాన్ అన్నమాట. అయితే ఎన్నిసార్లు వాడు ప్లాన్ వేసినా వాడే ఓడిపోతాడు చివరికి. యేసుక్రీస్తు కాలంలో కూడా అంతే కదా. హేరోదులో ప్రవేశించాడు, చిన్నపిల్లలందరినీ నాశనం చేశాడు. మత్తయి సువార్త 2:16 నుంచి. అంటే యేసుక్రీస్తు ప్రభు బాల్యంలో ఉన్నప్పుడే చంపబడాలని వాడి ప్రయత్నం అన్నమాట. లేఖనాల నెరవేర్పు ప్రకారం యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడ్డాడు. మానవులందరికీ ఆయన రక్షణ సిద్ధపరిచాడు. ఆయన శ్రమలు పొందుతాడు, సిలువ వేయబడతాడు అని చెప్పినప్పుడు పేతురులో ప్రవేశించాడు. ఇక అది దూరమవును గాక. ప్రభు పేతురుని వైపు చూసి అంటాడు, సాతాను వెనక్కి పో అంటాడు. సాతాను వెనక్కి పో. ఆలోచించండి. శిశువైన క్రీస్తును మింగేయాలని సాతాను అనుకున్నాడు, కనిపెట్టుకున్నాడు. ప్రకటన గ్రంథంలో ఒక మాట చదువుతాం మనం 12వ అధ్యాయంలో. ప్రకటన 12 మొదటి నుంచి. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడను. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటము ఉండేది. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండేది. అంతటి పరలోకమందు ఇంకొక సూచన కనపడింది. ఇదిగో ఎర్రటి మహా ఘట సర్పము, దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రమును 3వ భాగం నిడిచి వాటిని భూమి మీద పడవేశాను. కననైన ఆ స్త్రీ కనగానే
ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనైన ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని వద్దకు, ఆయన సింహాసనం వద్దకు కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయాను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషించవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉండేది. ఇది ప్రవచనాత్మకంగా ప్రభు పుట్టుకను గురించి చెప్పబడినటువంటి విషయం. ఇనుప దండముతో ఏలనై ఉన్న మగ శిశువు అంటాడు. ఇనుప దండముతో ఏలనై ఉన్న ఆమె శిశువుని కన్నది. అదే ఘట సర్పం ఆ శిశువుని మింగేయాలని ఆ స్త్రీ ఎదుట నిలుచుందంట. ఆ శిశువు ఎలాంటి వాడు? సమస్త జనములను ఇనుప దండంతో ఏలనై ఉండేటువంటి ఒక మగ శిశువు అన్నమాట. అయితే ఆ శిశువు దేవుని వద్దకు, ఆయన సింహాసనం వద్దకు కొనిపోబడ్డాడు అంట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని ఈ భూలోకానికి రానివ్వకుండా, ఆయన శిలువ మరణం పొందకుండా, ఆయన చేసే కార్యాలు అడ్డుకోవాలని సాతాను సకల విధాల ప్రయత్నాలు చేశాడు. కానీ ఏ ప్రయత్నం కూడా కొనసాగలేకపోయింది. వాడి ప్రయత్నాలన్నిటిలో వాడికి అపజయమే కలిగింది. దేవుని నామానికి మహిమ కలిగింది. ఆలోచన చేయండి. ప్రతి మగపిల్లవాడిని నదిలో పడేయాలి అని ఆజ్ఞాపించారు. అది ఆజ్ఞాపించింది ఎవరు? ఫరోయే. ప్రతి మగపిల్లవాడిని నదిలో పడేయండి అని. అయితే విచిత్రం ఏంటంటే, ఎవడైతే ఆజ్ఞాపించాడో, ఆజ్ఞ జారీ చేశాడో, ఆ ఫరో ఇంటిలోనే మోషే పెరిగాడు. అసలు ఆజ్ఞాపించింది ఎవరు? ఫరోయే. ఆ ఫరో ఇంట్లోనే మోషే పెంచబడ్డాడు. చూసారా, మన దేవుడు చేసే కార్యాలు ఇవి. ఆయన చేసే కార్యాలు అద్భుతమైనటువంటి కార్యాలు. అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. కాబట్టి పరిపూర్ణ విశ్వాసంతో, ప్రభు మీద నమ్మికతో, ఆయన చిత్తానుసారంగా మనం జీవిస్తూ వెళ్తే దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. కాబట్టి ఆయన చిత్తానుసారంగా, ఆయన ఇష్టానికి లోబడి, ఆయన బిడ్డలుగా మనం బ్రతుకుతే ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. అట్టి కృపకు మనలందరినీ పాత్రులుగా ఆయన చేయునుగాక. ఆమేన్. దేవుడు మన వినికిడిలో ఈ వాక్యాన్ని మన హృదయాలు ఫలింప చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.